నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను నిత్య శ్రీనివాస్. బులెటిన్లో డీటెయిల్స్ చూసుకుంటే రేణుగుంట మండలంలో అక్రమ మైనింగ్ కలకలం రేపుతుంది. కరకంపాడి పంచాయతీ పరిధిలోని ఎర్రగుట్ట సర్వే నెంబర్ చింతకోన ప్రాంతంలో సుమారు 40 నుంచి 50 ఎకరాల విస్తీర్ణంలో అక్రమ మైనింగ్ జరుగుతుందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ ఒక ప్రముఖ నాయకుడు కింగ్ లా వ్యవహరిస్తూ ఎలాంటి అనుమతులు లేకపోయినా రవాణా కొనసాగిస్తున్నాడని మండిపడ్డారు. అతనిని ఎవరూ ఆపలేరని ధీమాతో అక్రమ మైనింగ్ అలాగే ఫ్లాట్లు వేసి వాటి అమ్మకాలు జరిపేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ విషయం స్పందించిన భారతీయ కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రేణుగుంట మండల సెక్రటరీ మాణి మాట్లాడుతూ ఈ వ్యవహారంపై శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కూడా స్పందించి స్థలాన్ని కాపాడవలసిందిగా సూచించారు. అక్రమ మైనింగ్లు, అక్రమ భూదందాలు, అక్రమంగా భూ కబ్జాలు చేస్తున్న వారిని ఈ మండల అధికారులు కావచ్చు, స్థానిక ఎమ్మెల్యే గారు కావచ్చు అరికట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వ నాయకుల అండదండలు తీసుకునేసి కరకంబాడి ఎర్రమిట్ల చింతకోన దగ్గర 153/1లో ఉన్న సర్వే నంబరు భూమిలో దాదాపు 40-50 ఎకరాల స్థలాన్ని కబ్జా చేసేదానికి ఇక్కడ స్థానిక అధికార పార్టీ నాయకుల అండదండలతో యథేచ్ఛగా అక్కడ మైనింగ్ చేస్తూ ఆ స్థలాన్ని కబ్జా చేసి వెంచిరేసే కుట్ర జరుగుతుంది. దీన్ని ఆర్డీఓ గారు కావచ్చు, తక్షణమే ఈ స్థానిక ఎమ్మెల్యే కూడా స్పందించి ఆ స్థలాన్ని ఎవరైతే కబ్జా చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి కాపాడి ఆ స్థలము ఇల్లు లేని పేదవారికి పంచివ్వాలనేసి ప్రభుత్వాన్ని వేడుకుంటూ, అదేవిధంగా ఒక్కొక్క మాట ఏమంటే ఇలాంటి కబ్జాదారులకే హెచ్చరిక తెలియజేస్తున్నాం. సిపిఐ పార్టీగా, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా, రేణుగుంటలో పేదవాడికి ఇల్లు లేదు అంటే 2 సెంట్లు 3 సెంట్లు ఇస్తానన్న ప్రభుత్వం ఇచ్చేదానికి లేదు. కానీ 40-50 ఎకరాలు ఈ రోజు అధికార అండదండలతో కబ్జాలు చేస్తుంటే అధికారులు ఏమైనారు? స్థానిక ఎమ్మెల్యే గారు కూడా దీన్ని స్పందించి ఆ స్థలాన్ని కాపాడాలని మరొక్కసారి మీకు హెచ్చరికలు తెలియజేస్తున్నాం. అక్రమ మైనింగ్లు, అక్రమ భూదందాలు